హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఈ అంశానికి సంబంధించి ఈరోజు హైకోర్టు అయితే ఒక తీర్పునైతే వెలువరించింది. ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి స్పీకర్ కార్యాలయానికి అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక చర్యలు తీసుకోకపోతే సుమోటోగా స్వీకరిస్తామని తెలంగాణ హైకోర్టు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ఫోన్ ఇన్లో రిటైర్డ్ జడ్జి, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సరే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుని ఏ రకంగా చూడొచ్చు అంటారు మనం? హైకోర్టు ఈరోజు అంతకుముందు 3 పిటిషన్స్ ఫైల్ చేస్తుంటే వాటిని రిజర్వ్ చేసుకున్న జడ్జిమెంట్ లో 3 మ్యాటర్స్ లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ తీర్పు ప్రకారము స్పీకర్ కి ఒక డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ ప్రకారము ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చెప్పిన ప్రకారము స్పీకర్ గారు ఈ డిస్క్వాలిఫికేషన్ ప్లీజ్ ఏదైతే టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యే సంబంధించి 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టుగా అట్లా చాలా మంది వచ్చారు. ఓకే. వాళ్ళందరికీ సంబంధించి 10 మంది దాకా వచ్చారు. వాళ్ళందరికీ సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి దాని మీద ఒక నిర్ణయాన్ని తీసుకోమని చెప్పేసి హైకోర్టు వారు స్పీకర్కి ఇచ్చిన డైరెక్షన్లు చెప్పారు. ఆ డైరెక్షన్ ప్రకారము స్పీకర్ గారు నిర్ణయం కనుక తీసుకోకపోతే దాని మీద మేమే తమ చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ చాలా మంది లీగల్ సర్కిల్స్ లో అనేది ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మహారాష్ట్ర స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ హైకోర్టు ఇచ్చింది కాబట్టి దీని మీద సుప్రీంకోర్టుకి ఇటు డిఫెక్ట్ అయ్యారని చెప్పబడే ఎమ్మెల్యేస్ స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ అయితే ఇక్కడ ఇచ్చిన తీర్పుకి ఏమన్నా స్టే ఇస్తారేమో అని అనుకుంటున్నారు. ఓకే. అదేవిధంగా గతంలో డాక్టర్ కేఎఫ్ పాల్ గారు ఓకే ఇదే విషయం మీద వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి ఒక రిట్ పిటిషన్ వేస్తే దాన్ని అడ్మిట్ చేసుకొని ఆల్రెడీ 3 పిటిషన్స్ లో రిజర్వ్ అయింది కాబట్టి ఆర్డర్స్ మీరు ఆ తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయండి, ఆ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక తీర్పు హైకోర్టు వారు ఇచ్చున్నారు. ఓకే. దానివల్ల ఆ తీర్పు ప్రకారము ఇప్పుడు మళ్ళీ పాల్ గారు ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్ లో ఇంకా ఇతర చర్యలు కూడా తీసుకోండి అని ఆయన అడుగున్నారు. ఆ ఇతర చర్యలు ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సెషన్స్ లోకి రానియకుండా ఒక ఉత్తర్వు ఇవ్వండి. ఓకే. అసెంబ్లీలో వీళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు ఈ తీర్పు వచ్చేంత వరకు. ఒకవేళ వాళ్ళు అలా వస్తే ఆ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా వీళ్ళని ఆన్ గోయింగ్ ఆ ఫ్యూచర్ అసెంబ్లీ సెషన్స్ కి రానియకుండా చేయటమే కాకుండా, వచ్చినా కూడా ఒకవేళ వస్తే వాళ్ళు డిస్కషన్ లో పాల్గొనకుండా ఒక తీర్పు ఇవ్వండి. ఒక డిస్కషన్ లో పాల్గొన్నా కూడా వాళ్ళు దాని మీద ఆ ఎన్ని రోజులు ఇది తీర్పు ఇవ్వకుండా ఉంటారో అన్ని రోజులు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వద్దు అని వారు అడగడం జరిగింది. ఓకే. దీనికి సంబంధించి ఈ నెల 5వ తారీఖు నాడు, 9వ నెల 5వ తారీఖు నాడు డివిజన్ బెంచ్, చీఫ్ జస్టిస్ తో కలిగిన డివిజన్ బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారము ఏమని చెప్పారంటే, మీరు
ఇది అయిపోయిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ పిటిషన్ల మీద ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసిన తర్వాత మీది నెంబర్ తీసుకుంటాము అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కేఎఫ్ పాల్ గారు చేసిన పిటిషన్ లో ఎంక్వైరీ మళ్ళీ స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఆనరబుల్ జస్టిస్ విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన తీర్పు మీద తగు చర్యలు స్పీకరు వెంటనే తీసుకుంటారని నేను అనుకోవటం లేదు. ఓకే, కేవలం ఒక 4 వీక్స్ లో, అంటే 4 వీక్స్ లో డిస్క్వాలిఫికేషన్ ప్లీజ్ ని, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చారు. వాళ్ళలో ముఖ్యంగా మరి నాగేంద్ర గారిది చాలా క్లియర్ గా ఓపెన్ గా అందరూ అటాక్ చేస్తున్నారు. కారణం ఆయన ఎలక్షన్స్ లో నిలబడ్డాడు ఎంపీగా. అవును. దానివల్ల పూనా పాండు వివేకానంద మరియు పాడి కౌశిక్ రెడ్డి మరియు బీజేపీ ఎమ్మెల్యే అల్లేటి మహేశ్వర్ రెడ్డి, ఓకే, వీళ్ళందరూ కూడా 3 రిట్ పిటిషన్లు వేసి చాలా మంది ఎమ్మెల్యేస్ కి, ముఖ్యంగా వెంకట్రావు, తెల్లం, కడియం శ్రీహరి, దానవ్ నాగేంద్ర, ఇంకా ఇతర ఎమ్మెల్యేస్ సంబంధించి కూడా 3 నెలల క్రితం ఈ పిటిషన్ వేసేది జరిగింది. ఓకే సార్, ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి షాక్ అని చెప్పొచ్చా సార్? ఇది ఒక్క సీఎం రేవంత్ రెడ్డి గారికే కాదండి, భారతదేశ చరిత్రలో భారతదేశంలో ఎక్కడైనా డిఫెక్షన్ ఏదైనా చేయాలనుకుంటున్న వాళ్ళకి స్ప్లిట్ వచ్చి 2/3 మెంబర్స్ కనుక ఒకేసారి పార్టీ మారి వస్తే పర్వాలేదు. కానీ సరే ఒక్కొక్కరుగా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మారుతుంటే ఆ మారిన వాళ్ళకి మారబోయే వాళ్ళకి మారాలనుకుంటున్న వాళ్ళకి ఆ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఒక పెద్ద సెట్ బ్యాక్. దీనివల్ల ఆ నియోజకవర్గాల్లో అనేక మార్పులు రాజకీయంగా సామాజికంగా వస్తాయి. దానివల్ల ఆర్థిక ఫలితాలు కొంతమంది ఆశించి చేస్తున్న ఈ తప్పుడు పనికి ఖచ్చితంగా ఇది ఒక సెట్ బ్యాక్. కాకపోతే వీళ్ళు ఈ కోర్టుకి జ్యూరిడిక్షన్ లేదు, రిట్ ఆఫ్ మ్యాండమస్ స్పీకర్ పైన ఇచ్చేదానికి అని ఒక వాదన చేస్తున్నారు. చాలా సీరియస్ వాదన. ఓకే, అదేవిధంగా స్పీకర్ గారు చాలా ఆలస్యం చేస్తున్నారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి. 10th షెడ్యూల్ ప్రకారం మేము 3 నెలల క్రితమే స్పీకర్ దగ్గర పిటిషన్ వేసాము. అలా డిలే చేసినందువల్ల రూలింగ్ పార్టీ ఇంకా ఇతర ఎమ్మెల్యేలని వీళ్ళ పార్టీలో చేర్చుకొని, అంటే రూలింగ్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ నుంచి ఈ డిఫెక్షన్స్ ని ఎంకరేజ్ చేసి దానివల్ల 2/3 అంటే బీఆర్ఎస్ లో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 2/3 వాళ్ళు విడిపోయి మాలోకి వచ్చారని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు తప్పించండి అని చెప్పడం జరిగింది. దీన్ని పూనా పాండు వివేకానంద వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ డబ్ల్యూపీ నెంబర్ 11098/2024 ఇంకా ఇతర 2 పిటిషన్స్ ని డిస్పోజ్ చేశారు. దీనివల్ల ఖచ్చితంగా మరి వెంటనే ఏమీ మార్పులు జరగకపోయినా కానీ సుప్రీంకోర్టులో నుంచి వచ్చే తీర్పు ప్రకారం ఖచ్చితంగా రాజకీయంగా ప్రకంపనలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కాకుండా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలు రాజీనామాలు ఇచ్చి వచ్చారు. ఓకే, మెంబర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళు రాజీనామా ఇవ్వకుండా వచ్చారు. ఓకే, అందువల్ల దాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు వీరా మస్తాన్ రావు గారు మరి ఇంకొక ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ వాళ్ళిద్దరు కూడా ఏదైతే పాటించారో అదే అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఎక్కువ మంది పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో ఇది తెలంగాణ హైకోర్టు ఏదైతే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఇప్పటికిప్పుడు న్యాయం జరగకపోయినా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీలు మారాలనుకునేటువంటి ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు భయపడడానికి అవకాశం ఉంటుంది.
ఈ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఈ తీర్పు ఒక మంచి తీర్పులాగానే మనం భావించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇదే కాకుండా కేఏ పాల్ గారు కూడా దీనికి సంబంధించి మరి పిటిషన్ వేశారని, అది కూడా విచారణకు వస్తుందని కూడా మరి ఈరోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా వీళ్ళు స్పీకర్ కార్యాలయాన్ని అయితే మరి హైకోర్టు ఆదేశించింది. మరి వాళ్ళు చర్యలు తీసుకుంటారా? ఒకవేళ తీసుకోకపోతే హైకోర్టు అయితే సుమోటోగా స్వీకరిస్తామని చెప్పారు. కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం చూద్దాం రాబోయే రోజుల్లో.